హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ప్రయాణం కోరింగా ఫారెస్ట్. ఇది మనకు కాకినాడ నుంచి యానం వెళ్ళే రూట్ లో తగులుతుంది. కాకినాడ నుంచి కరెక్ట్ గా చెప్పాలంటే ఒక 15 కిలోమీటర్ల దూరంలో మనకు వస్తుంది. ఇది మెయిన్ రోడ్ దగ్గర నుంచి లోనికి రావాలంటే చాలా దూరం ఫ్రెండ్స్ ఇది. సో ఎందుకైనా మంచిది బైక్ గానీ ఆటో గానీ, బైక్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం, లోన్ దాకా వెళ్ళిపోవచ్చు. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ మనం బైక్ అయితే బైక్, కార్ అయితే కార్, ఏదైతే వెహికల్ ఏదైతే వేసుకొస్తామో దానికి మన ఎంట్రన్స్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. నేనైతే బైక్ వేసుకెళ్ళాను కాబట్టి నాకు 30 రూపాయలు ఛార్జ్ చేశారు. రండి లోనికి వెళ్దాం. సో బైక్ ప్రిఫర్ చేయండి. చుట్టుపక్కల వాళ్ళైతే ఇండియాలోనే థర్డ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి మన కాకినాడకి దగ్గరలో ఉన్న కోరింగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. వచ్చేసాం ఫ్రెండ్స్ లోనికి. ఇక్కడ బైక్ పార్కింగ్ చేస్తుంటే నాకు ఒక వింత దృశ్యం కనబడింది. చూడండి ఆ కోతి ఏం చేస్తుందో. ఇది మామూలు కోతిలా లేదు, దొంగ కోతి. ఒక్కసారి చూడండి ఇది చేసే పనులు. ఈ దొంగ కోతి బాగా అసలు దగ్గరికి వెళ్తుంటే కరిచేలా కూడా ఉంది ఇది. చూడండి అసలు దీని తెలివితేటలు మెచ్చుకోవాలి మనం. ప్రతి బైక్ కవర్ లోనూ చెక్ చేస్తున్నాం, ప్రతి లోపల అంతా చెక్ చేస్తున్నాం. చూడండి మనం బైక్ పార్క్ చేసి లోనికి వెళ్ళేటప్పుడు మాత్రం మన పాకెట్స్ లో కానీ బైక్ పాకెట్స్ లో ఏమైనా ఉన్నా కూడా జాగ్రత్త మంచిది. కోతులు అయితే లాక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా ఈ బండి ముందు సీట్లో ఏదైనా మనం పెట్టాము అంటే కనుక కంపల్సరీ కోత అయితే వచ్చేస్తుంది. చూడండి ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా. కోరింగా ఫారెస్ట్ నుంచి యానంకి 20 కిలోమీటర్స్ మాత్రమే. సో యానం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మధ్యలో ఈ బడా ఫారెస్ట్ మాత్రం మిస్ అవ్వకండి. థియేటర్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది ప్లే జోన్ అనమాట. సో ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి అయితే ఉంది. టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాం. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్. చూసింది అదే టికెట్ కౌంటర్. సో అక్కడైతే టికెట్ తీసుకుని లోనికి వెళ్ళాలి. ఇక్కడ ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తున్నారు. లైక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమి పనిచేయవు, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ. సో ఎందుకైనా మంచిది, మనం కొంచెం మంది తెచ్చుకుంటే బెటర్. ఎడ్ల బండ్లు అయితే పెట్టారు ఇక్కడ. ప్రతి మంగళవారం సెలవు, అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం అయితే మాత్రం ప్లాన్ చేసుకోకండి. మా ఫ్రెండ్స్ ఇక్కడ ప్లాస్టిక్ అయితే లోనకి తీసుకెళ్ళడానికి ఒప్పుకోరు. సో ఏదైనా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఏమన్నా తెచ్చుకుంటే ఫస్ట్ అక్కడే ఇచ్చేయాలి. అలాగే ఇక్కడ మీరు చూస్తారు ప్రతి మంగళవారం అయితే సెలవు. ఫస్ట్ లోనకి వెళ్ళే ముందు దీన్ని ఒకసారి ఫోటో తీసుకుని వెళ్ళండి. మనం ఎక్కడున్నాం ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ తాతలు చూడండి ఎంత రియల్గా ఉంది. ఇలా ఎంట్రన్స్ రాగానే చెక్క బ్రిడ్జెస్ అవి కనబడుతూ ఉంటాయి మనకి. ఇలా మనకి చాలా వుడెన్ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి. కిందంతా చాలా బురద బురదగా అయితే ఉంటుంది. ఇలా వెళ్ళే కొద్దీ రూట్ ఎటు వెళ్తుందో కూడా తెలియడం లేదు మనకి. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇది చూడండి కిందంతా బురద బురద, అక్కడక్కడ వాటర్ అయితే ఉంది. చుట్టూ చాలా దట్టమైన ఫారెస్ట్ లాగా ఉంది. ఇక్కడ కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మనం. చూడండి మమ్మల్ని అలా ఫాలో చేస్తూనే ఉన్నది చాలాసేపు. ఏదన్నా మన దగ్గర తినే వస్తువులు ఏమైనా చూసినా సెల్ ఫోన్స్ కూడా లాక్కెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ కోరింగా ఫారెస్ట్ దాదాపు 235 అడుగులు చదరపు కిలోమీటర్లు విస్తరించింది. ఈ మర అడవుల వలన కాకినాడ సైక్లోన్స్ నుంచి కాపాడుతుంది. చాలా దట్టంగా ఉంది ఫారెస్ట్ అయితే, చాలా గ్రీనరీగా చాలా బాగుంది. సో ఫొటోస్ వీటికి అయితే చాలా బాగుంటుంది. పిల్లలతో చాలా కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఇక్కడ పడ్డామంటే మాత్రం బాగా పైకి రావడం కష్టం. చాలా హైట్ లోనే ఉంది మనకి ఇది. సో చుట్టూ పట్టుకోవడానికి కూడా ఏమీ లేవు, అలా దాన్ని నడవాల్సి వస్తుంది. ఇలా మధ్య మధ్యలో చెక్కలు అవి ఓడ తీసి అక్కడ పడితే అక్కడ పెట్టేసి ఉన్నాయి.
చూస్తున్నారు కదా, అక్కడక్కడ డ్యామేజ్ అయి ఉన్నాయి. ఇలాగా మనం స్ట్రైట్ గా చూసుకుంటూ వెళ్తే మాత్రం కింద గ్యారంటీ పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. చూడండి, ఇవ్వండి చాలా చెక్కలు అయితే విరిగిపోయి ఉన్నాయి. చాలా డేంజర్ అనమాట. ఇది పట్టుకోవడానికి కూడా ఏమీ లేదు. ఒకవేళ తూలు వచ్చి అలా పడినా సరే పక్కన బురదలో పడతాం. ప్రాబ్లం ఏం లేదు, కింద పడతాం, కానీ పైకి ఎక్కడం చాలా కష్టం. చూడండి, అన్ని ఇవే ఈ రకం చెట్లే ఉన్నాయి ఇక్కడ. ఈ కాయలు అంటే ఏంటో తెలియట్లేదు వస్తాను. చూడండి, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ చెట్టు పేరు ఏంటో. అన్ని ఇవే చెట్లు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. అక్కడక్కడ వాటర్ అయితే ఉంది. రాత్రి సముద్రం పోటీకి వాటర్ బయటకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడికి. చూసారు కదా, ఈ బ్రిడ్జ్ అయితే చూడండి ఎంత డేంజరస్ గా ఉందో. ఇక్కడ చెక్కలు అవి ఊడిపోయి ఉన్నాయి. కింద రాతి స్తంభాలు వేసి అటు ఇటు నుంచో పెట్టి దాని మీద ఈ బ్రిడ్జ్ అయితే కట్టారు. ఇక్కడ పావులు అంటారు కానీ నాకైతే ఎక్కడ కనిపించలేదు. వాటర్ ఏమైనా ఉంటే కనిపించేదేమో బహుశా. వాటర్ అయితే లేదు, చాలా వెట్గానే ఉంది. కాకపోతే బురద అయితే బాగా ఎక్కువగా ఉంది. ఓకే, మనం బోటింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. అలాగే బోట్ ఎక్కాలంటే మాత్రం పెద్దవాళ్ళకి అయితే 100 రూపీస్ తీసుకుంటున్నారు. స్పీడ్ బోట్ ఎక్కాలంటే 300 రూపీస్ అవుతుంది. మీరు చూస్తున్న బోటింగ్ టికెట్ కౌంటర్. ఇదే ఫ్రెండ్స్ బోట్ మనం తీసుకెళ్ళేది. స్పీడ్ బోట్ లో రైడ్ మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. మన ప్రయాణం అయితే మొదలైంది. మన బోట్ అయితే బయలుదేరింది ఫ్రెండ్స్. నేను నార్మల్ బోట్ తీసుకున్నాం. 12 to 15 minutes అలా పడుతుంది అనమాట సముద్రం దగ్గరికి వెళ్ళడానికి. సో అటొక 15 minutes, ఇటొక 15 minutes, ఓవరాల్ గా ఒక అరగంట సేపు అయితే ఉంటుంది. అడవి మధ్యలో నుంచి సముద్రం చూడటానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్పీడ్ బోట్ లో మనకి అక్కడ దాకా తీసుకెళ్తున్నాడు కానీ ఒక్క 2-3 minutes లోనే వెళ్ళిపోతుంది. అది చాలా స్పీడ్ గా వెళ్ళడం వల్ల. సో ఇదైతే బెటర్, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే చుట్టూ లొకేషన్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. స్పీడ్ బోట్ లో అయితే మనకి అలా చూడటానికి ఏం లేదు, చాలా స్పీడ్ గా తీసుకొచ్చేస్తున్నాడు. అక్కడ పక్షులు చూసారా, చాలా ఉన్నాయి. కొంగ జాతికి చెందినవి. ఇవి మన కొల్లేరులో కూడా కనబడుతూ ఉంటాయి ఎక్కువగా.
ఏదో రేక్కాయలాగా అనిపించింది. కోసి చూసాం కానీ రేక్కాయలు అయితే కాదు. అలా బోటింగ్ అయిపోయిన తర్వాత అలా కొంచెం ముందుకు వస్తూ ఉంటే మనకు ఒక చిన్న స్టాల్ అయితే కనిపించింది. ఇక్కడ ఒక రెస్టారెంట్ మాదిరి బాగానే ఏర్పాటు చేశారు ఇవన్నీ. ఈ బొమ్మలుగా అయితే ఉన్నాయి కానీ ఇక్కడ రియల్గా అయితే ఒకటే కనపడలేదు. ముందుకు వస్తే యాక్వా వరల్డ్ అని చెప్పింది. లోనికి వెళ్తే దీంట్లో ఫిష్లు అయితే ఉన్నాయి చూడండి. ఇలా కలర్ఫుల్ ఫిష్లు అన్నీ ఉన్నాయి దీంట్లో. అలా చూసుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉంది చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మచ్చా క్యాట్. ఇది దాని పక్కనే మీకు ఈ గ్లాస్ బ్రిడ్జ్ కనబడుతుంది. అలాగే ఇక్కడ నుంచి పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్ అనమాట. అలాగే మీకు ఈ పక్కనే ఒక నర్సరీ అయితే ఉంది. ఏదైనా మొక్కలు కావాలంటే మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. అది కూడా చూపిస్తానండి. అలాగే బయటకు వచ్చేసేటప్పుడు ఎవరో గేమ్ ఆడుతుంటే సరదాగా వీడియో తీశాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలాగే మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.